క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, తిథి చతుర్దశి. ఉదయం 6:34 నుంచి మరుసటి రోజు ఉదయం 5:03 వరకు. నక్షత్రం ఆరుద్ర. ఉదయం 11:24 నుంచి మరుసటి రోజు ఉదయం 10:38 వరకు. వర్జ్యం సాయంత్రం 7:32 నుంచి 9:05 వరకు. అమృత ఘడియలు అర్ధరాత్రి 12:57 నుంచి 2:30 వరకు. రాహుకాలం సాయంత్రం 4:33 నుంచి 5:56 వరకు. యమగండం మధ్యాహ్నం 12:24 నుంచి 1:47 వరకు. సూర్యోదయం ఉదయం 6:53. సూర్యాస్తమయం సాయంత్రం 5:55. ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. వీరు ప్రశాంతంగా సమయాన్ని గడుపుతారు. దీర్ఘకాలిక మదుపులతో లాభాలు పొందుతారు. శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. పనిలో సహాయం లేకపోవటం వల్ల మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆలోచనలు ఇతరులతో పంచుకొని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. తదుపరి వృషభ రాశివారు. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటారు. డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వండి. తీరిక సమయాల్లో మిత్రులు, కుటుంబంతో సమయాన్ని వెచ్చించండి. వివాహ బంధం విలువ తెలుసుకుని మీ భాగస్వామితో సమయాన్ని గడపండి. స్నేహితులతో హద్దు దాటి జోకులు వేయొద్దు. ఇది మీ స్నేహాన్ని దెబ్బతీస్తుంది. తదుపరి మిథున రాశి. వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహితుల సంతానం మీ కలల్ని నిజం చేసే అవకాశముంది. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. మీ వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశివారి. కర్కాటక రాశివారి పిల్లలతో సాధించిన విజయాలతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. మీ స్నేహితునితో సమయాన్ని గడుపుతారు. తదుపరి సింహరాశివారు. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు, గెట్ టుగెదర్ కార్యక్రమాలతో సమయాన్ని గడుపుతారు. స్నేహితులతో ధన వ్యయం చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుండటం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. చేయాల్సిన పనులు వాయిదా వేయకపోవటం మంచిది. తదుపరి కన్యా రాశి వారి. కన్యా రాశి వారి సందేహ స్వభావం ఓటమికి గురి చేస్తుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడి నష్టం తెచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి. మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. సమయం విలువ తెలుసుకుంటారు. వ్యాయామంపై దృష్టి పెడతారు. వివాహ బంధం విలువ తెలుసుకుంటారు. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. తదుపరి తులారాశి వారు. తల్లిదండ్రుల నుంచి హితబోధను అందుకుంటారు. ఎదుటివారితో వాదనకు దిగినప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి. కార్యాలయంలో మీ పై అధికారి నుంచి మన్ననలు పొందుతారు. ఉత్సాహభరిత పనితీరుతో మీ సహోద్యోగులను ఆకర్షిస్తారు. తదుపరి వృశ్చిక రాశివారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లు మదుపు చేయాలి. మీ ఖాళీ సమయాన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు. అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉండండి. ఒత్తిడి నుంచి దూరంగా ఉంటారు. తదుపరి ధనుస్సు రాశివారి. ధనుస్సు రాశి వారి కల నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత విషయాలను పరిష్కరించడం పట్ల ఉదారంగా వ్యవహరించండి.
కానీ మిమ్మల్ని అభిమానించే వారి పట్ల పరుషంగా మాట్లాడకండి. ఖాళీ సమయంలో క్రీడలాడతారు. ఈ రోజు ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్త అవసరం. పిల్లలతో సమయాన్ని గడుపుతూ సమయాన్ని మర్చిపోతారు. తదుపరి మకర రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఖాళీ సమయాల్లో పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు. వైవాహిక జీవితపు ఆనందం దూరమవుతుంది. ఎదుటివారు మీ మాటలు వినకపోతే సహనాన్ని కోల్పోతారు. పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. తదుపరి కుంభరాశి వారికి దీర్ఘకాలిక వ్యాధులు బాధిస్తాయి కాబట్టి హాస్పిటల్లో ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చే శుభ సమయం. కుటుంబ సభ్యులు అందించిన సహకారానికి ధన్యవాదాలు చెప్పండి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. ఈ రోజు సామాజిక, మతపరమైన వేడుకలకు హాజరవుతారు. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వం నిరాశకు గురి చేస్తుంది. జీవితంలో కొన్ని మంచి మార్పులు చేయండి. తదుపరి మీనరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ సంతానం నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. స్టాక్ మార్కెట్, కంపెనీ వివరాలు తెలియకుండా పెట్టుబడులు పెట్టకండి.